IC-814 ది కాందహార్ హైజాక్ సిరీస్ ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉంది. దీనిలో ఉపయోగించిన టెర్రరిస్టుల పేర్లపై ఒక వివాదం నడుస్తుంది. ఈ విషయం పక్కన పెడితే హైజాక్ జరిగిన రోజు అంటే 1994 డిసెంబర్ 24న చండీగఢ్ రాష్ట్ర మణిమజ్రాకి చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా ఈ విమానం ఉగ్రవాదులు హైజాక్ చేసి కాఠ్మండు నుంచి కాందహార్కు తీసుకుపోయారు. ఈమె మాటల్లో ఈ సినిమాలో ఉపయోగించిన పేర్లు ఆ సమయంలో నేను విన్నానని, ఫ్లైట్లో మొదటి 2 రోజులు చాలా టెన్షన్తో గడిపామని, కానీ హైజాకర్లో డాక్టర్గా పిలబడే ఒక ఉగ్రవాది చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడని, మతపరమైన పాటలు పాడుతూ వాళ్ళ మతంలోకి మారాలని చెప్పేవాడంట. అలాగే పూజా గారు అతనితో ఒక రోజు తన పుట్టినరోజు అని చెప్పగా డాక్టర్ అనే ఉగ్రవాది ఓ సాల్వాపై నా ప్రియమైన సోదరి పూజ, ఆమె అందమైన భర్త అని రాసి కానుకగా ఇచ్చాడంట. ఇప్పటికీ ఆ కానుక తన వద్ద ఉన్నట్టుగా, అలాగే ఆ రోజు ఉపయోగించిన పెప్సీ డబ్బా కూడా దుఃఖ సంఘటనగా గుర్తుగా ఉంచుకున్నట్టుగా చెప్పారు.